ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రకారం థింగ్స్ ఆర్ ఇన్ఫినిట్ ఇన్ ది యూనివర్స్. విశ్వంలో ప్రతిదీ అంతులేంది. విశ్వం యొక్క సరిహద్దులు ఐన్స్టీన్కు కూడా ఖచ్చితంగా తెలియదు. విశ్వం ఎక్కడ ముగుస్తుంది అన్నది ఎవరూ చెప్పలేరు కూడా. మనం ఈరోజు ఒక ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. యూనివర్స్ ఇన్ఫినిట్, అనంతం లేదా ఫినిట్. ఇది పరిమితమై ఉందా? అయితే ఎక్కడి వరకు? ఇంతవరకు సమాధానం చెప్పాలి అంటే కాంతి వేగంతో ప్రయాణించే స్పేస్ షిప్లో కూర్చొని 46 బిలియన్ సంవత్సరాలు ప్రయాణించిన తర్వాత కూడా మన పరిశీలన అలాగే ఉంటుంది. ఈ ప్రపంచానికి అంతం ఉండదు, ఎక్కడా తీరం కనిపించదు. ఇదే విషయం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకు కూడా నిద్ర పట్టకుండా చేస్తోంది. విశ్వానికి ఏదైనా పరిమితి ఉందా లేదా? విశ్వం యొక్క అంచు ఎక్కడుంది? ఇప్పుడున్న అత్యాధునిక టెలిస్కోప్తో జల్లెడపట్టి వెతికినా కూడా ఈ ప్రశ్నకు జవాబు దొరకడం కష్టంగానే ఉంది. విశ్వం వెలుపల అసలు ఏముంది అని అడగడంలో ఈ ప్రశ్నకు చాలా అర్థాలున్నాయి. వాటిలో ఒకటి, విశ్వం పరిమితమైందా లేదా అనంతమైందా? పరిమితి ఉంటే ఆ పరిమితి ఏంటి? అది భౌతిక అవరోధంగా మాత్రమే ఉందా లేదా ఏదైనా ఇతర రూపంలో ఉందా? ఎందుకంటే విశ్వం అనంతమైనప్పటికీ మనం నివసిస్తున్న స్పేస్ ఏది? ఈ ప్రశ్న తలెత్తుతుంది కదా. మనం నివసిస్తున్న ఈ విశ్వం వెలుపల ఏముంది? ఇవన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఒక పరిమితిలో ఉన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ దానికి వెలుపల ఏదైనా ఉంటే కొత్త ప్రశ్న తలెత్తుతుంది. విశ్వంలో ఉన్న అనేక రహస్యాలకు కూడా దారితీస్తుంది. విశ్వానికి ఏదైనా ఆకారం ఉందా? విశ్వం వెలుపల ఏముంది అన్నది తెలుసుకోవాలంటే ముందు విశ్వం అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు విశ్వం అని దేన్ని అంటారు? శాస్త్రవేత్తల ప్రకారం మనం ఏ విషయాలనైతే చూస్తున్నామో, స్పేస్ టైంలో ఏది సాధ్యమో అవన్నీ విశ్వానికి సంబంధించినవే. విశ్వం అనంతమైందా కాదా అనేది ఇప్పుడు ప్రశ్న. శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ప్రకారం ఒకవేళ విశ్వం పరిమితమైంది అయితే అది కర్వ్, వక్ర రూపాన్ని ఏర్పరుస్తుంది. ఒకవేళ విశ్వం గోళాకారంలో ఉంటే మాత్రం దానికి ఒక కర్వ్ ఏర్పడుతుంది. దాన్ని మనం కొలవగలిగే వాళ్ళం. మీరు భూమిపై నిలబడి 1 కిలోమీటర్ దూరం వరకు చూస్తూ భూమి చదునుగా ఉంది అంటే అది తప్పు. అలాగే విశ్వం ఎంత పెద్దగా ఉంది, చదునుగా ఉందా లేదా వక్రంగా ఉందా అని తెలుసుకోవడం కూడా సాధ్యం కాని పని. కానీ శాస్త్రవేత్తలు మన విశ్వం యొక్క ఆకారాన్ని గుర్తించడానికి ఒక మార్గం కనుగొన్నారని తెలిస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. శాస్త్రవేత్తల ప్రకారం అంతరిక్షంలో విశ్వం యొక్క ఆకారాన్ని మనం చూడొచ్చు. అంటే ఒక త్రిభుజం చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మనం ఒక చదునైన ఉపరితలంపై ఒక త్రిభుజాన్ని గీద్దాం. దాని అన్ని కోణాల మొత్తం 180 డిగ్రీలు వస్తుంది. కానీ అదే త్రిభుజం అయితే మీరు గోళం యొక్క కోణాలకు చేర్పులు చేస్తే 180 డిగ్రీల కంటే ఎక్కువ వస్తుంది. అంతరిక్షంలో ఎక్కువ దూరంలో త్రిభుజం తయారు చేస్తే వాటి కోణాలు మనకు విశ్వం ఫ్లాట్గా ఉందా లేదా వక్రంగా ఉందా అనేది తెలియజేస్తుంది. మనం ట్రయాంగిల్ పద్ధతిని కాస్మిక్ మైక్రోవేవ్ అంటాం. బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ద్వారా మొత్తం విశ్వం యొక్క మ్యాప్ను చూడొచ్చు. ఉపగ్రహం నుంచి అందుతున్న డేటాను అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఇంటర్స్టెల్లార్ దూరాల వద్ద త్రిభుజాకారంలో మనకు వాటి మొత్తం 180 డిగ్రీలు అని అర్థమవుతుంది. మన విశ్వం చదునుగా ఉంది, కానీ ఆ ఫ్లాట్ యూనివర్స్ కూడా పరిమితమై ఉండొచ్చని. విశ్వం అనంతమైతే ఒక నిర్దిష్ట సమయంలో పుట్టడం వలన విశ్వం ఎలా అనంతం అవుతుంది? విశ్వం 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం పుట్టింది. పరిమిత ఆకారంలో ఉన్నప్పుడు విస్తరించబడింది కాబట్టి అది ఎలా అనంతం అవుతుంది? కానీ 13,000 కాంతి సంవత్సరాలు విస్తరించింది. శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం మొత్తం ఏకత్వంతో నిండుంది. ఆపై స్పేస్ టైం కూడా అందులో చేర్చబడింది. అంటే ఆ సమయంలో స్పేస్ కూడా ఒక పాయింట్లో ఉందన్నమాట. శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం వెలుపల ఏముంది అని ఆలోచించడం కూడా తప్పు. విశ్వం స్పేస్ టైంలో ఉంది. మనం విశ్వాన్ని అనంతంగా పరిగణిస్తే ఇది కేవలం 46 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఎందుకుంది? విశ్వం ఎందుకు కనిపించదు? మనం చూడలేని దానికంటే మించింది ఏంటి? నిజానికి మనమంతా అంతరిక్షంలోనే ఉన్నాం. మనం దూరం నుంచి మాత్రమే కాంతిని చూడగలం. అంటే 46 బిలియన్ల కాంతి భూమిని చేరుకోగలగడం దాదాపు అసాధ్యం. అందుకే మనం విశ్వాన్ని చూడలేకపోతున్నాం. అంటే మనం చేరుకున్న విశ్వం యొక్క అంచును మనం చూడగలిగే దానికంటే మించిందేదో ఉంది. దాని కాంతి మాత్రమే మనకు చేరడం లేదు. అసలు అక్కడ ఏముంది అనేది తెలుసుకోవాలంటే ముందు మనం విశ్వం హోమోజీనియస్, సజాతీయంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. అంటే అన్ని చోట్ల నుంచి ఒకేలా కనిపిస్తుంది. ఒకవేళ విశ్వం యొక్క అంచులకు వెలుపల ఏదైనా ఉంటే అక్కడ ఎందుకు పరిశీలనకు సమూహాలు లేవు? కానీ ఇక్కడ ప్రశ్న, మొత్తం విశ్వం మాత్రమే ఉంటే ప్రస్తుత పరిశీలనలు మాత్రమే ఉన్నాయా లేదా మరేదైనా ఉంటే? విశ్వం వెలుపల ఖాళీ స్థలం మాత్రమే ఉంటే ఆ ఖాళీ స్థలం అనంతం. ఎందుకంటే మనం విశ్వం ఒక స్పాంజ్ లాంటిది. స్పాంజ్లో చాలా శూన్యత ఉన్నట్టే విశ్వంలో కూడా చాలా శూన్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని శూన్యాలు 1 బిలియన్ కాంతి సంవత్సరాల వరకు విస్తరించున్నాయి. మనం ఈ శూన్యాల లోపల ఉంటే శూన్యాన్ని మించి ఏది ఉండకూడదు. విశ్వం లోపల ఏం లేదు లేదా ఖాళీ స్థలం ఉంది. కాబట్టి ఆ ఖాళీ స్థలం కూడా మల్టీవర్స్గా ఉందా? కాస్మిక్ స్కేల్లో విశ్వంలో
సమరూపత కొనసాగించవచ్చు. కాబట్టి ఇది మల్టీవర్స్ని రుజువు చేస్తుంది, లేదా అప్పుడు మనం విశ్వాన్ని అనంతంగా పరిగణించాలి. మనం బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి ప్రారంభిస్తే అసలు విశ్వం వెలుపల ఏముంది అని ఆలోచించడం కూడా తప్పు. ఎందుకంటే అంతా విశ్వమే ఉంది కాబట్టి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే విశ్వం అనంతమైన లేదా పరిమితమైన రెండు సందర్భాల్లోనూ మనకు మాత్రం విశ్వం ఎల్లప్పుడూ ఒక నిర్దిష్ట పరిమితిలో ఉంటుంది. ఎందుకంటే మనం సమయానికి పరిమితం. దీని కారణంగా మనం భూమి నుంచి 46 బిలియన్ కాంతి కిరణాలను చూడగలుగుతాం. ఆపై చూడలేం, ఎందుకంటే అక్కడ వెలుతురు మనకు చేరుకునే సమయం లేదు. కాబట్టి మీరు భూమి నుంచి నేరుగా పరిశీలిస్తే 193 బిలియన్ కాంతి సంవత్సరాలు మాత్రమే కనిపిస్తాయి. మనం అనంత విశ్వంలో ఉన్నప్పటికీ ప్రతి పాయింట్ నుంచి ప్రతి పరిశీలకునికి 93 బిలియన్ సంవత్సరాల గోళాకార ప్రాంతం మాత్రమే కనిపిస్తుంది. దీన్నే పార్టికి హారిజోన్ అంటారు. అయితే మనం విశ్వంలో స్పేస్ను అనంతంగా పరిగణిస్తే అసలు ఎప్పుడు మొదలైంది, తర్వాత ఏం జరిగింది అన్నది కూడా తెలియదు. స్పేస్, సమయం రెండూ అనంతమైతే అసలు మొదలే తెలియకపోయినా ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. విశ్వంలో సమయం, ఆకాశం కూడా అనంతమైతే మన మానవులకు రాత్రి అసలు ఉండదు. ఎందుకంటే విశ్వంలో అనంతమైన నక్షత్రాల వెలుగులు మనకు ఎప్పుడూ కనపడుతూనే ఉంటాయి. అంతా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీన్ని అర్థం చేసుకునేందుకు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. మీరు దట్టమైన అడవిని దూరం నుంచి చూసినప్పుడు ఖాళీ స్థలం అస్సలు కనపడదు. మొత్తం అంతా పచ్చని చెట్లే కనిపిస్తాయి. అలాగే స్పేస్ అనంతమైతే అదే విధంగా నిండుంటుంది. ఎటర్నిటీ నుంచి ఉనికిలో ఉన్న విశ్వంలో అనంతమైన నక్షత్రాలుంటాయి. వాటి కాంతి కూడా అనంతంగా ఉంటుంది. సమయం గడిచే కొద్దీ ఆ ప్రకాశం అంతటా నిండిపోతుంది. అందుకే ఆకాశంలో అన్ని నక్షత్రాలను మనం చూడాలి. అనంత విశ్వంలోని ప్రతి నక్షత్రం ఆకాశాన్ని నింపడం వలన ఆకాశం మనకి ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీన్ని ఓల్బర్ పారాడాక్స్ అంటారు. కానీ నిజానికి మన ఆకాశం నక్షత్రాలతో నిండిలేదు. అందువల్ల మన విశ్వం కాలంలో అనంతం కాదు అని చెప్పొచ్చు. ఏదో ఒక సమయంలో ఇది సృష్టించబడింది. ఆకారంలో అనంతంగా ఉన్న మొదలైతే ఎక్కడో చోట ఉంది. ఇక్కడ మళ్ళీ అదే ప్రశ్న మనకు ఉత్పన్నం అవుతుంది. విశ్వం అనంతమైనప్పటికీ మన ఉన్న స్పేస్కు మించి ఏముంది? బహుశా ఇది హైయర్ డైమెన్షన్లోని భాగం కూడా కావచ్చు అన్నది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిలో స్పేస్ మరియు టైం రెండూ ఉన్నాయి. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మనం ఇప్పుడు చూసేదంతా అబద్ధం అన్న సిద్ధాంతంతో ముందుకొచ్చారని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మన విశ్వం కంప్యూటర్తో తయారు చేసిన స్టిమ్యులేషన్ రియాలిటీ అనడానికి 50% అవకాశం కూడా లేకపోలేదు. మనం నిజానికి ప్రోగ్రామ్ చేయబడిన ఒక నిశ్చిత పరిమితిలో ఉన్నాం. ఇందులో విశ్వం మనకు అనంతంగా కనిపించే విధంగా ప్రోగ్రామ్ చేయబడుతుంది. కంప్యూటర్ థియరీ మనం ఒక అనంతమైన వర్చువల్ ప్రపంచాన్ని సృష్టించవచ్చు. కాబట్టి మన ప్రపంచం కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు సృష్టించబడిందని, ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ కావచ్చని ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. వినడానికి హాస్యాస్పదంగా ఉన్న శాస్త్రవేత్తలు ఇది నిజమని చెప్పడానికి కొన్ని రుజువులు కూడా చూపిస్తున్నారు. 100 సంవత్సరాల నుంచి మన శాస్త్రవేత్తలు క్వాంటమ్ మెకానిక్స్కు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే క్వాంటమ్ ఫిజిక్స్ మనం కంప్యూటర్ స్టిమ్యులేషన్లో ఉన్నాము అని కొన్ని సాక్ష్యాలు కూడా చూపిస్తోంది. వాటిని నమ్మశక్యం కాకపోయినా మనం నమ్మి తీరాలి. మనం ఒక పెద్ద కాస్మిక్ కంప్యూటర్లో ఉన్నాం. అందుకే మనకు విశ్వం అనంతం అనిపిస్తుంది. మనం ఏదైతే ప్రశ్నతో ఈ వీడియోని మొదలు పెట్టామో దానికి సంబంధించి అనేక విషయాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. మీ దగ్గర ఈ ప్రశ్నకి ఏమైనా సమాధానం ఉంటే కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.